ఒకప్పుడు ఒక సంపన్న రాజ్యంలో రాజు వానప్రస్థంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. అంటే వరల్డ్లీ బాధ్యతల నుండి తప్పుకుని జీవితం యొక్క ఆ దశలోకి అడుగుపెట్టడం. తన కుమారుడిని రాజుగా నియమించాలని నిర్ణయించి పట్టాభిషేకానికి అవసరమైన ఏర్పాట్లు చేయమని తన మంత్రిని ఆదేశించాడు. ప్రిన్సును పట్టాభిషేకం చేసిన తర్వాత రాజు మంత్రిని పిలిచి ఇలా అన్నాడు: మంత్రి, మనిద్దరం ఒకే తరం వారము. నువ్వు కూడా నీ పదవిని నీ కుమారుడికి అప్పగించి నాతో కలిసి వానప్రస్థంలోకి రా. మన కుమారులు ఇప్పుడు సామర్థ్యవంతులుగా ఎదిగారు. వారు చిన్నప్పటినుంచే మంచి స్నేహితులు. ఒకే గురువు వద్ద కలిసి చదువుకున్నారు. అన్నీ యథాప్రకారం జరిగాయి. మంత్రి వానప్రస్థానికి వెళ్లే ముందు తన కుమారుణ్ణి పిలిచి ఇలా అన్నాడు: యువరాజు తెలివైనవాడు కాని కొంచెం మొండిగా, త్వరగా కోపపడే స్వభావం కలవాడు. అతనికి ఎప్పటికప్పుడు మంచి సలహాలిస్తూ ఉండు. అలాగే ఇక్కడ జరిగే విషయాలన్నింటినీ గూఢచారుల ద్వారా నాకు అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉండు. ఇలా చెప్పి రాజుతో కలిసి అడవికి వెళ్ళిపోయాడు. కొంతకాలం రాజ్యంలో అన్నీ బాగానే సాగాయి. ఒకరోజు యువరాజు మంత్రిపుత్రుణ్ణి పిలిపించి రాజ్యంలో ఎవరూ వృద్ధులుండకూడదని, వారు వెంటనే రాజ్యం విడిచిపోవాలని రాజ్యమంతటా ప్రకటించమని ఆదేశించాడు. అలాగే తన ఆదేశాలు ఆలస్యం లేకుండా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కూడా అతనికి చెప్పాడు. దీని ప్రకారం అన్ని వృద్ధ పురుషులు, మహిళలు రాజ్యం విడిచిపోయారు. కొంతకాలం తర్వాత ఒక విదేశీ వ్యక్తి రాజ్యంలోకొచ్చి తనకు అద్భుతమైన నైపుణ్యాలున్నాయని చెప్పాడు. అతను ప్రకటించాడు: నేను బూడిదతో ఒక వస్త్రాన్ని తయారు చేయగలను. మీ రాజ్యంలో ఇది చేయగలవాడెవరైనా ఉన్నారా? లేకపోతే మీ రాజ్యంలో సగం నాకివ్వండి. యువరాజు మరియు యువమంత్రి ఆశ్చర్యపోయారు. తనంతాను సర్దుకుని మంత్రిపుత్రుడు ఇలా అన్నాడు: స్వామీ, మాకు 3 రోజులు సమయమివ్వండి. అంతవరకు దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. తర్వాత మంత్రిపుత్రుడు రాజ్యమంతటా బూడిదతో వస్త్రాన్ని తయారు చేయగలవారు ఎవరైనా ఉన్నారా అని ప్రకటింపజేశాడు. 2 రోజులు గడిచిపోయాయి, కాని ఎవ్వరూ ముందుకు రాలేదు. యువరాజు మరియు మంత్రిపుత్రుడు ఆందోళన చెందడం ప్రారంభించారు. 3వ రోజు మధ్యాహ్నమయ్యేసరికి కూడా ఎవరూ రాలేదు. విదేశీ అతను వారు ఓటమిని అంగీకరించమని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. సూర్యాస్తమయం సమీపిస్తున్నది. యువరాజు దాదాపు ఆశను కోల్పోయాడు. అప్పుడే ఒక యువకుడు కోర్టులోకొచ్చి రాజును వందనం చేసి పిత్తల తక్కలో పెట్టిన బూడిదతో చేసిన వస్త్రాన్ని చూపించాడు. విదేశీ అతను తన ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయాడు. యువరాజు మరియు మంత్రిపుత్రుడు ఆ యువకుణ్ణి ఎంతో ప్రశంసించి అతనికి గొప్ప బహుమతులిచ్చారు. బూడిదతో వస్త్రాన్ని ఎలా తయారు చేశావో చెప్పమని వారు అతన్ని అడిగారు. ఆ యువకుడు సమాధానమిచ్చాడు: ఇది చాలా సులభం మహారాజా. మొదట నేనొక వస్త్రాన్ని తీసుకుని దానిని అన్నపిండి మిశ్రమంలో ముంచాను. అది ఎండిన తర్వాత ఒక తట్టలో పెట్టి దానికి నిప్పు పెట్టాను. ఆ వస్త్రం పూర్తిగా బూడిదగా మారింది. దాన్ని ఏమీ కదిలించకుండా ఇక్కడికి తీసుకొచ్చాను. అంతటా కోర్టులో హర్షధ్వానాలు మార్మోగాయి. తర్వాత మంత్రిపుత్రుడు జరిగిన ప్రతిదాన్ని తన తండ్రికి వివరించాడు. పాత మంత్రివర్యుడు చాలాసేపు లోతుగా ఆలోచించి తన కుమారుడితో ఇలా అన్నాడు: నా కుమారా, రక్షకులను తీసుకుని వెళ్ళు. ఆ యువకుణ్ణి అరెస్టు చేసి అతని ఇంటినంతా శోధించు. ఆ యువకుడు తన తండ్రిని లేదా తల్లిని ఎక్కడో దాచిపెట్టాడని నాకు అనుమానం. ఇంత తెలివైన ఆలోచన ఆ యువకుడి నుండి రావడం సాధ్యపడదు. మంత్రిపుత్రుడు తన తండ్రి చెప్పినట్లే చేశాడు. ఆ యువకుడు తన తండ్రిని పంపించలేక తన మనసు ఒప్పుకోలేదని ఒప్పుకున్నాడు. అతను తన తండ్రిని ఇంటిపై కప్పు గదిలో రహస్యంగా దాచిపెట్టాడు. రక్షకులు ఆ యువకుణ్ణి అరెస్ట్ చేసి రాజు ముందు తీసుకువచ్చారు. అంతా శాంతంగా తెలుసుకున్న యువరాజు ఇలా అన్నాడు: ఈ యువకుడి వల్ల మన రాజ్యం రక్షించబడింది. నేను చేసిన తప్పును సరిదిద్దుతాను. రాజ్యమంతటా పెద్దవారు తమ తల్లిదండ్రులను తిరిగి ఇంటికి తీసుకురావాలని ప్రకటించమని ఆయన ఆదేశించాడు. అంతా రాజసభలో విజయధ్వనులతో మారుమోగింది. నీతి, పెద్దల జ్ఞానం, అనుభవం అమూల్యమైనవి.